తెలంగాణ నిరుద్యోగ యువతి యువకుల కోసం అయితే రాజీవ్ యువకాశ పథకాన్ని అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది. స్వయం ప్రతిపాదిక ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడడానికైతే యువతి యువకుల కోసం అయితే ఈ నిరుద్యోగ పథకం తీసుకురావడం జరిగింది. దీనికి ఏప్రిల్ 4 నుంచి అయితే ఏప్రిల్ 4 వరకు అయితే టైం ఉంది. దాన్ని ఏప్రిల్ 14 అయితే పొడిగించడం కూడా జరిగింది. ఈ పొడిగించిన నేపథ్యంలో చాలా మంది అయితే దీనికి అప్లై చేసుకున్నారు. సుమారుగా 17 లక్షల అప్లికేషన్లు వచ్చినట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికైతే వెరిఫికేషన్ కూడా కొనసాగుతుంది. మీ సేవలో ఇక్కడ మండలంలో అయితే ఎంపీడీ, అలాగే సిటీల్లో పట్టణాల్లో అయితే మున్సిపల్ ఆఫీస్లో అయితే వీటిపైన మన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇప్పటికే చాలా మందికి అయితే మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన వీళ్ళు ఏదైతే అప్లై చేశారో దానికి సంబంధించిన ధృవపత్రాలు జతపరిచి తీసుకొని రావాలంటూ మాట్లాడదు. ఇదంతా ఒకేతే. ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు ఏం జారీ చేశారంటే, కొత్తగా ఎవరికైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ సివిల్ స్కోర్ కరెక్ట్ ఉంటేనే లోన్లు ఇస్తామంటూ చెప్తున్న పరిస్థితి. అయితే బ్యాంకు దగ్గర నుంచి అయితే మనం ఏదైతే బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ పెట్టామో అది చూసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ బ్యాంకుకు సంబంధించిన డీటెయిల్స్ లో సిబిల్ స్కోర్ కరెక్ట్ ఉందా లేదా అనే విషయాన్ని అయితే చూస్తున్నారు. సిబిల్ స్కోర్ కరెక్ట్ ఉంటేనే వీళ్ళకైతే లోన్ ఇద్దామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, అంటే సిబిల్ స్కోర్ కు దీనికి సంబంధం ఏందని చాలా మంది అయితే నిరుద్యోగ యువకులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల సిబిల్ స్కోర్ దెబ్బతిన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కానీ దీనికి ఎలా అంటుంటే, బ్యాంకు మేనేజర్లు కావచ్చు దీనికి సంబంధించిన అధికారులు మాత్రం సిబిల్ స్కోర్ ఉంటేనే ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే సిబిల్ స్కోర్ ఎలా ఉంది అనే దానిపైన ఆధారపడి ఉందని చెప్తున్న పరిస్థితి. అలా ఉంటేనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రాజీవ్ యువకాశ పథకం ఇవ్వాలంటారు. ఎందుకంటే సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే ఆ లోన్లు రావడం కూడా జరుగుతుంది. మనం బయట కూడా చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు అయితే మనం బయట చూసుకోవచ్చు. ఎందుకంటే బయట కూడా సిబిల్ స్కోర్ ఉంటే లోన్లు ఇస్తున్న పరిస్థితి. అదే ప్రాసెస్ ఇక్కడైతే పెట్టారు. అలా పెడితే మాత్రం చాలా మంది 40% మెంబర్స్ అయితే ఇక్కడ సిబిల్ స్కోర్ అని వెళ్ళిపోతారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. 60% మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి చాలా మంది రిజెక్ట్ చేసేందుకే ఈ సిబిల్ అనేది పెట్టడం జరుగుతుంది. సిబిల్ మాత్రం ఉంటేనే, కాబట్టి దానికోసమే పాన్ కార్డులు కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ పథకం కోసం. అయితే అందుకే చాలా మంది ఏంటంటే సిబిల్ స్కోర్ వద్ద చాలా మంది దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చెక్ బౌన్స్ కావచ్చు, గతంలో లోన్ కట్టలేని పరిస్థితి కావచ్చు, ఇలాంటివి చూసుకున్న కొద్ది అయితే సిబిల్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిన్న మొన్న కొత్త జారీ చేసిన మార్గదర్శిలో రాజీవ్ యువకాశ పథకానికి అయితే సిబిల్ స్కోర్ అయితే ఖచ్చితంగా ఉండాలని ఒక విషయాన్ని అయితే చేర్చడం కూడా జరిగింది. అయితే ఈ విషయం చూసుకున్న నిరుద్యోగులు కావచ్చు, యువతి యువకులు కావచ్చు అయితే ఒక్కసారిగా షాక్ గురైనాడు. సిబిల్ స్కోర్ అంటే చాలా కష్టం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు ఏదైనా కార్డు బిల్లు కట్టలేని పరిస్థితి కావచ్చు, అలాగే ఇంకేదైనా చిన్న ఒక చెక్ బౌన్స్ అయినా సిబిల్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉన్న చాలా మంది అయితే సిబిల్ స్కోర్ లేకుండా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే అవకాశం లేదంటారు. సిబిల్ స్కోర్ లేకపోతే కష్టం అని చెప్తున్నారు. ఎందుకంటే బ్యాంకు నామ్స్ ప్రకారం అయితే సిబిల్ ఉన్న వారికి ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సిబిల్ ఉన్న వారికి బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తుంది. సిస్టమ్ కూడా జనరేట్ కాదు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొత్తగా ఇది రావడంతో ఇప్పటికే దీనిపైన ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలు గల్లంతైన మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికైతే సిబిల్ స్కోర్ పెట్టడం, ఆ సిబిల్ ఉంటేనే ఈ లోన్ ఇస్తాం, రాజీవ్ వికాస్ పథకం లోన్ ఇస్తామని అయితే ఇది కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా లేదా, మరి ఎంతవరకు సిబిల్ స్కోర్ ఉండాలి? దాదాపు అయితే మనం ఎక్కడ చూసినా 750 ఉంటేనే సిబిల్ స్కోర్ పైన ఉంటేనే మనకు లోన్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి 750 బిలో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. మరి అలాంటి వాళ్ళకి ఇస్తారా, మరి ఇది ఎవరికి ఇస్తారనే విషయాన్ని అయితే పూర్తిగా తెలియలేదు. నిన్న మొన్న చేసిన ఈ సిబిల్ నియామక జారీ చూసినట్లయితే చాలా మంది అయితే కంగారు పడుతున్న పరిస్థితి. చాలా మంది ఇప్పటికే వెరిఫికేషన్ అన్నట్టయితే కూడా తెలుస్తుంది. మొన్న చాలా మందికి కొన్ని చోట్ల బ్యాంకు మేనేజర్ కావచ్చు, ఎంపీడీ అధికారులు కావచ్చు, ఇతర అధికారులు, గ్రామ కార్యదర్శి కావచ్చు, వీళ్ళందరూ అయితే చాలా మంది ఎవరైతే అప్లికేషన్ జోనల్ వైజ్ కావచ్చు, డివిజన్ వైజ్ కావచ్చు, విలేజ్ వైజ్ కావచ్చు, వీళ్ళందరూ వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు మే 1 నుంచి అయితే చాలా మందికి అయితే ఇంటర్వ్యూలోకి రమ్మంటూ కూడా మెసేజ్ వస్తున్నాయి. మరి అందరూ ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారు, వాళ్ళ స్కిల్స్ ని చూస్తున్నారు, ఎలా కడతారు, ఏమేమి పెట్టుకున్నాం, మీ యూనిట్స్ ఏంటి అని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త మార్గదర్శకాలు జారీ అంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన
ఈ జారీని చూస్తే చాలా మంది గుండెలు గుబెలు మన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సిబిల్ స్కోర్ అనేది చాలా మ్యాండేట్ అని చెప్తున్న పరిస్థితి కాబట్టి సిబిల్ స్కోర్ చాలా మందికి ఉండదు. ఈ సిబిల్ స్కోర్ చాలా మంది ఇక్కడనే ఒక 50% మెంబర్స్ అయితే తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకొక 50 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇంటికి ఒకరే రేషన్ కార్డులో పేరున్న వాళ్ళకి ఇది ఇస్తున్నారు కాబట్టి చాలా మందికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక 1,50,000 నుంచి 4 లక్షల వరకు అయితే ఈ లోన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వీటికైతే కొంత పర్సంటేజ్ ప్రకారం అయితే పెట్టారు. 50,000 తీసుకున్న వారికి ఫ్రీగా ₹1,00,000 తీసుకున్న వారికి 20,000 కట్టాల్సింది. అలాగే 2 లక్షలు తీసుకున్న వారికి 30,000 కట్టాలి. 4 లక్షలు తీసుకున్న వారికి అయితే దాదాపు 2 లక్షలు మాపేయాలంటే ఇలాంటి కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడం కూడా జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరికీ వస్తున్నాయి. మాకు రాజీవ్ వికాస్ పథకం వస్తుంది, మాకు మా భవిష్యత్తు బాగుపడుతున్న నేపథ్యంలో కొత్తగా ఈ సిబిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పడంతో చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి చూడాలి, దీన్ని ఏమైనా సవరించే అవకాశం ఉంటుందా లేకపోతే ఇలాగే ఉంటుందని మనం వేచి చూడాల్సింది.